మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో నమో మంత్ర ఏ మేరకు పనిచేయనుంది? కాంగ్రెస్ గాలి వీయనుందా? మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించనుందా? ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ముఖ్య కారణం బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత, రాహుల్ భారత్ జోడో యాత్ర మరియు కర్ణాటక విజయం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే రాబో లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతున్నారు? ముఖ్యంగా మహబూబ్ నగర్ లో ప్రజలు ఏ పార్టీకి తమ అమూల్యమైన ఓటు వేయబోతున్నారు? ఎంపీ ఎలక్షన్స్ లో ప్రజలు ముఖ్యంగా పార్టీ గుర్తును చూసి ఓటు వేస్తారా లేదా అభ్యర్థిని చూసి ఓటు వేస్తారా అంటే చాలా మంది పార్టీ గుర్తుకే మొక్క చూపుతున్నారు. ఇంకా 2 లేదా 3 నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ద్విముఖంగా ఉండబోతుందని, అంటే ముఖ్యంగా జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని విశ్లేషకుల అంచనా. తెలంగాణలో 17 ఎంపీ సీట్లుండగా ఉమ్మడి మహబూబ్ నగర్ లో 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించి ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. భారతీయ జనతా పార్టీ నాయకులు మోడీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రపంచంలో దేశాన్ని ఏ స్థాయిలో నిలబెట్టిందో వికసిత భారత్ కార్యక్రమం ద్వారా వివరిస్తున్నారు. అదేవిధంగా శతాబ్దాల హిందువుల కలను నిజం చేస్తూ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి అయోధ్యలో పూజింపబడిన శ్రీరాముని అక్షింతలను గడప గడపకు చేరవేస్తూ జనవరి 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్టతో దేశంలోని హిందువుల మనసులను దోచుకొని జై శ్రీరామ్ నినాదం, నమో మంత్రతో రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 10 స్థానాల్లో భారీ మెజారిటీతో గెలవబోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సైలెంట్ వార్ జరుగుతుంది. మహబూబ్ నగర్ బీజేపీలో 3 నేతల మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తుందని సమాచారం. బీజేపీ నుండి పార్లమెంట్ టికెట్ కోసం జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్లు పోటీ పడుతూ ఎవరికి వారు ప్రజలను కలుస్తూ ప్రచారం ప్రారంభించారని సమాచారం. భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో తనకే టికెట్ వస్తుందని 2019లో 15 రోజుల ముందే టికెట్ కేటాయించిన 3,33,000 పైచిలకు ఓట్లు సాధించి ఈసారి భారీ మెజారిటీ ధ్యేయంగా ప్రజలను కలుస్తున్నారని సమాచారం. అయితే భారతీయ జనతా పార్టీలో మహిళలకు పార్టీలో పెద్దపీట వేసే క్రమంలో తనకే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని, ఎమ్మెల్యేగా మంత్రిగా తనకున్న అనుభవంతో భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని డీకే అరుణ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రాబో ఎంపీ ఎలక్షన్ లో డీకే అరుణ విజయం సాధిస్తే కేబినెట్ లో మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోలేదని కార్యకర్తల విశ్వాసం. బీజేపీలో మహబూబ్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న మరో ముఖ్య నాయకులు జితేందర్ రెడ్డి. గల్లీలో ఉన్న కార్యకర్తల నుండి ఢిల్లీలో ఉన్న పెద్ద జాతీయ నాయకుల వరకు, అంటే ప్రధాని మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లాంటి వారితో సత్సంబంధాలు ఉండడం, 2 సార్లు ఎంపీగా చేసిన అనుభవంతో తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. దాదాపు దశాబ్దం పైగా పార్టీ పటిష్టతకు పాటుపడుతూ 2014లో తన ఎంపీ టికెట్ నాగం జనార్దన్ రెడ్డికి, 2018లో డీకే అరుణకు త్యాగం చేశానని, ఇటీవల శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొంది తెలంగాణలో బీసీని సీఎం చేస్తానని ప్రకటించారని, బీసీనైనా తనకే ఎంపీ టికెట్ కేటాయిస్తుందని తనకు ప్రగాఢ నమ్మకం ఉందని తెలియజేశారు. అదేవిధంగా ఇటీవల భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీ నాయకులతో పాటు మహబూబ్ నగర్ లోని కొన్ని బీసీ సంఘాలు బీసీ నాయకుడున్న శాంతికుమార్ కే టికెట్ కేటాయించాలని బహిరంగంగానే కోరడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ పోటీ ఇద్దరి మధ్య ఉంది. ఒకరు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి కాగా మరొకరు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ మెంబర్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత మన్నె జీవన్ రెడ్డి. మన్నె జీవన్ రెడ్డి సొంత మండలమైన నవాపేట్, పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండడం స్థానికుడు. అదేవిధంగా తన బాబాయి బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుతం ఎంపీగా ఉండడంతో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కాంగ్రెస్ అధిష్టానం తనకే కేటాయిస్తుందని విశ్వాసంతో ఉండగా ఇటీవల ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి మన్నె జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చి కసిరెడ్డి నారాయణ రెడ్డికి కల్వకుర్తి టికెట్ త్యాగం చేసిన వంశీచంద్ర రెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించబోతున్నామని తెలియజేశారని విశ్వసనీయ సమాచారం. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలవాలనే పట్టుదలతో నేతల అన్వేషణతో ఉన్నారని సమాచారం. అయితే మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఆరోపణ లేని మర్రి జనార్దన్ రెడ్డికి లేదంటే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డికి ఇవ్వాలనుకోగా వారు ఎంపీ స్థానానికి సుముఖత వ్యక్తం చేయడంతో ఎమ్మెల్సీ కవితను లేదా లక్ష్మారెడ్డిని లేదా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఎంపీ బరిలో దించాలని ఆలోచిస్తున్నారని సమాచారం.